అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ క్లాసెస్‌లో భాగంగా తెలుగుకి సంబంధించినటువంటి పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు చెప్పుకున్నాము. సో, ఇంకా మన క్లాసెస్ అనేది వస్తూ ఉంటాయి. సో, అందులో భాగంగా ఈరోజు మనం తెలుగులో నుండి నానార్థాలను చూడబోతున్నాం. సో, ఇక్కడ ఇంపార్టెంట్‌వి మనం ఇక్కడ చూద్దాము. సో, మీరు వీటితో పాటు టెక్స్ట్ బుక్‌లో ఇచ్చినటివి వంటివి కూడా చదివితే గనుక మీకు ఎగ్జామ్‌లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ ఫస్ట్ నానార్థాలు అంటే ఏంటి? అంటే ఒకే పదానికి వేరు వేరు అర్థాలను కలిగి ఉండడం. ఓకేనా? ఒకే పదానికి వేరు వేరు అర్థాలు ఉండడాన్ని ఏమంటారంటే ఇక్కడ నానార్థాలు అంటారు. ఓకేనా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్పడానికి ఇక్కడ కపి. కపి అనే పదం తీసుకున్నట్టయితే కపి అంటే ఇక్కడ వానరం, సూర్యుడు, ఏనుగు, విష్ణువు. అంటే ఈ 4 వేరు వేరు గదా! సూర్యుడు వేరు, ఏనుగు వేరు, విష్ణువు వేరు, వానరం వేరు. కానీ కపి అంటే ఈ 4టిని సూచిస్తుంది. నానా అర్థాలు. ఓకేనా? సో, ఈ విధంగా నానార్థాలు అంటారు. ఓకేనా? మనం గుర్తుంచుకోవాలి. కపి అంటే ఏంటి అంటే నానార్థాలు ఏంటి అంటే వానరం, సూర్యుడు, ఏనుగు, విష్ణువు. ఆ తర్వాత కర్కోటకం. ఓకేనా? కర్కోటకం యొక్క నానార్థాలు ఏంటి అంటే నాగుపాము, మారేడు, విషభేదం. తర్వాత కాలము అంటే సమయం, నలుపు, చావు. ఓకేనా? ఈ క్వశ్చన్స్ ఇలా అడుగుతారు. కాలం అనే పదానికి నానార్థాలు అంటే సమయం, నలుపు, చావు. ఆ తర్వాత గుణము నానార్థాలు స్వభావం, అల్లెత్రాడు. ఆ తర్వాత చిత్రం అంటే చిత్తరువు, బొట్టు, ఆశ్చర్యం. ఓకేనా? ఆ తర్వాత ఇంకా మనం చూద్దాం ఇక్కడ నిగ్గు. నిగ్గుకి నానార్థాలు ఏంటి అంటే ఉత్కృష్ట కాంతి, కిరణం, సారం. ఆ తర్వాత ప్రాణం అంటే ఉసురు, గాలి, బలిమి. ఆ తర్వాత మతం. ఓకేనా? మతం అనే పదానికి నానార్థాలు ఏంటి అంటే అభిప్రాయం, సమ్మతి, శాస్త్రం. ఆ తర్వాత సిరి అంటే సంపద, లక్ష్మీదేవత. ఆ తర్వాత సీమ అంటే నానార్థాలు దేశం, వరిమడి, గుర్తు. ఆ తర్వాత హంస అంటే శ్రేష్టం, ఒక పక్షి, పరమాత్మ. ఆ తర్వాత కులం అంటే కులం అనే పదానికి నానార్థాలు వంశం, తెగ, శరీరం, ఇల్లు, ఊరు. సో, ఈ విధంగా ఇక్కడ మనం ఒక 12 ఇంపార్టెంట్ నానార్థాలు, ముఖ్యమైన నానార్థాలు అనేది చూడడం జరిగింది. సో, ఈ విధంగా మీరు ఇవి చూస్తూనే ఇంపార్టెంట్‌వి అలాగే టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన అన్నిటిని కూడా రిఫర్ గనుక చేస్తే మనకు ఎగ్జామ్‌లో రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఈ విధంగా ఈ క్లాస్ గనుక మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.